మిగతా అప్డేట్స్ చూద్దాము. వనపర్తి జిల్లా జాతీయ రహదారిపై కాకి సినిమా తరహాలో దోపిడీకి తెగబడ్డారు బీహార్ పార్టీ గ్యాంగ్. ఈ కేసుకు ఛాలెంజ్గా తీసుకుని ఛేదించారు పోలీసులు కూడా. అయితే 2 రోజుల వ్యవధిలో నిందితులందరినీ కూడా అరెస్ట్ చేసి రిమాండ్కు కూడా తరలించారు. జగిత్యాల జిల్లాకు చెందిన 3 కుటుంబాలు తిరుపతికి వెళ్లి వస్తూ NH-44 పై ఆగారు. అదే టైంలో అక్కడికి వచ్చిన పార్టీ గ్యాంగ్ వాహనంపై దాడి చేసి వారి నుంచి 13 తులాల బంగారు ఆభరణాలు దోచుకెళ్లిపోయారు. దారి దోపిడీని సీరియస్గా తీసుకున్న పోలీసులు దొంగలను పట్టుకున్నారు. అయితే బీహార్కు చెందిన పార్టీ గ్యాంగ్ దోపిడీలు దారుణంగా మారాయి అంటున్న మల్టీజోన్ 2 ఐజీ సత్యనారాయణతో మా ప్రతినిధి శంకర్ ఫేస్ టు ఫేస్. కాకి సినిమా తరహాలో పార్టీ గ్యాంగ్ చేసినటువంటి ఒక దారి దోపిడీని పోలీసులు ఎట్టకేలకు త్వరితగతిన ఛేదించారు. ముఖ్యంగా వనపర్తి పోలీసుల సాయంతో ఓవరాల్గా అక్కడ జాతీయ రహదారి NH-44 పై పెబ్బేరు సమీపంలో జరిగినటువంటి ఈ సంఘటన చాలా పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. ముఖ్యంగా మల్టీజోన్ 2 ఐజీ సత్యనారాయణ దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించారు. ప్రజెంట్ మనతో ఆయన ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, చూస్తాం అంటే ఎక్కడైనా సరే దొంగతనాలు ఇవన్నీ అనేది కూడా కామన్గా వచ్చేది, కానీ ఒక్కసారిగా దారి దోపిడీ అనేది కూడా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఒక హాట్ టాపిక్గా మారింది. అసలు దీన్ని ఎట్లా ట్రై చేశారు, దీన్ని ఎట్లా సీరియస్గా తీసుకున్నారు, ఎట్లా ముందుకెళ్లారు? ఇది చాలా సంచలనాత్మకమైన డెకాయిటీ అండి. ఎందుకంటే దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశాన్ని తెలంగాణ రాష్ట్రం కలుపుతుంది, వేర్ నార్త్ మీట్ సౌత్ అని. సో అటు విజయవాడ, అటు సంగారెడ్డి, జహీరాబాద్ 65, అట్లాగే ఇటు కాశీ టు కన్యాకుమారి, ఇటు కర్నూలు నుంచి హైదరాబాద్ కనెక్టివిటీ ఉన్న మహబూబ్ నగర్, వనపర్తి, గద్వాల్ జిల్లాల్లో ఉన్న చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది కరెక్ట్గా అర్ధరాత్రి 5 వెహికల్స్ అన్ని మూమెంట్ ఉంటుంది. అటు అరుణాచలం, తిరుపతి నుంచి హైదరాబాద్ వచ్చినా, లేకపోతే హైదరాబాద్ తెలంగాణలో వాళ్ళు అటు వెళ్ళినా కూడా. సో ఈ రాత్రిపూట సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇటువంటి రాత్రిపూట అరుణాచలం, తిరుపతి నుంచి జగిత్యాల సంబంధించిన వాళ్ళు ఇటు స్లీపీగా ఉండి అక్కడ ఉండటం, వాళ్ళ మీద పాశవికమైన దాడి చేయటం చాలా ఛాలెంజింగ్గా తీసుకున్నాం. హైదరాబాద్ లెవెల్లో డీజీ గారు, ఏడీజీ, సిఐడి, అట్లాగే ఎస్పీ ఆ రోజు నుంచి వనపర్తి గిరిధర్ గారు చాలా ప్రతిష్టాత్మక తీసుకుంది. ఎందుకంటే ఈ ఒక సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ లేకపోతే చాలా భయపడతారు. సో ఇటువంటి భయపడే అవకాశం ఇవ్వకోకుండా దీన్ని చాలా ప్రతిష్టాత్మక తీసుకుని ఒక పక్కన హైవే పెట్రోలింగ్, వెపన్స్తో ఇంటెన్సిఫై చేయడంతో పాటు వాళ్ళు చెరుకు కటింగు అండ్ ట్రాన్స్పోర్ట్ కింద ఈ పార్టీ గ్యాంగు వాళ్ళ కూలీల ముసుగులో వచ్చి ఈ చాలాసార్లు అబ్జర్వ్ చేసి దీన్ని అటాక్ చేయడం జరిగింది. దాన్ని చాలా చిన్న క్లూతో దాన్ని బస్టింగ్ చేసి మహారాష్ట్ర వెళ్ళి వాళ్ళంతా హిస్టరీ తీసి మొత్తం అంతా తీసుకొచ్చి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. సార్, ఇప్పుడు ప్రధానంగా మనం యాక్చువల్గా సినిమాల్లో మాత్రమే పార్టీ గ్యాంగ్ గురించి వింటాం, ఎందుకంటే వాళ్ళంతా చాలా అరాచకాలు చేస్తారు. దోపిడీ కూడా క్షణాల్లో డిఫరెంట్గా వారిని తేరుకునే లోపలనే వారిని గాయపరచడం, చంపడం వరకు కూడా పోతుందంటూ కూడా తెలుస్తుంది. నిజంగా పార్టీ గ్యాంగ్ అట్లాంటి ఘటనలు అంటే నిజంగా అట్లాంటివి చేస్తుందా, లేకుంటే ఈరోజు జరిగిన ఆ ఘటనలో కూడా వాళ్ళే మెయిన్గా వాళ్ళ హస్తం ఉంది కదా, దాంట్లో మెయిన్గా పార్టీ గ్యాంగ్ గురించి చెప్పాల్సి వస్తే ఏం చెప్తారు మీరు? పార్టీ గ్యాంగ్ అనేది చాలా నోటోరియస్ క్రిమినల్ గ్యాంగ్ అండి. అది వాళ్ళు మోడస్ ఆపరండి. వాళ్ళు స్టార్ట్ అయ్యేటప్పుడు ఏదో పూజలు, క్షుద్ర పూజలు ఇవన్నీ చేసుకుని వెళ్తారు, రెక్కీ చేస్తారు, ఏదో చిన్న చిన్న పనులు చేస్తారు. ఆ క్షణంలో ఆ ఏరియాలో ఉన్న పరిసరాలకు తగ్గట్టుగా అడాప్టేషన్, కామప్లేజ్ అంటారు దాన్ని, దానికి రెడీ అయిపోతారు అన్నమాట. ఏదో బొమ్మలు అమ్ముకుంటారు లేడీసు, లేకపోతే ఇప్పుడు ఇక్కడ చెరుకు ఫ్యాక్టరీ ఉంది రామకృష్ణాపూర్లో, చెరుకు వర్కర్స్ లాగా వచ్చి వాళ్ళు చెరుకు తీసుకుని ట్రాన్స్పోర్ట్ చేసుకుని అబ్జర్వ్ చేసుకుని కరెక్ట్గా లైట్నింగ్ స్పీడ్తో వాళ్ళు అటాక్ చేసేసి మళ్ళీ విడిపోయి ఎవరికాళ్ళే వెళ్ళిపోతారు. దీంట్లో కూడా ఎక్కడెక్కడ 6 బ్యాచ్ల కింద వెళ్ళిపోయారు. అదేవిధంగా మనం హైదరాబాద్లో గత 20 సంవత్సరాలు ఇవన్నీ హైదరాబాద్ శివార్లో కూడా ఒక అతను పాశవికంగా రేప్ చేయడం, ఒక అతను వచ్చి రాగానే అటాక్ చేసి తల బదలు కొట్టేయడం, ఆ రక్తంతో చూసి బేతావాహులు అయిపోతారన్నమాట. మిగతా వాళ్ళు వెళ్ళి ఆ నగలు తీసుకోవటం, వచ్చిన తర్వాత విడిపోయి వెళ్ళిపోవడం. సో ఇది వెరీ డేంజరస్ గ్యాంగ్ ఇది. ఈవెన్ అక్కడికి వెళ్ళేటప్పుడు కూడా చాలా మ్యాసివ్ లెవెల్లో అటాక్ చేస్తారు. విలేజ్ మొత్తం అందరు కలిపి అటాక్ చేస్తారు. మనం ఒక 20-30 లేకపోతే 100 మందిని కూడా ఒకసారి నేను మల్కాజ్గిరి ఎస్సీపీ ఉన్నప్పుడు ఉప్పల్ నుంచి 150 మంది వెళ్ళటం జరిగింది. అయినా కూడా రాళ్లతో దాడి చేశారు. అయినా వాళ్ళని పట్టుకొచ్చి చట్టబద్ధంగా కఠినంగా శిక్షించడం జరిగింది. అంటే సార్, చూసాం మొన్న జాతీయ రహదారిపై గతంలో జరిగినట్లు కూడా దొంగతనం జరిగింది.
అంటే ముఖ్యంగా ఒక్కసారిగా వాహనదారులంతా కూడా అడలెత్తిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మేజర్గా దాంట్లో మీరు ఎంతమందిని అరెస్ట్ చేశారు, వీళ్ళంతా ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు, భవిష్యత్తులో మీరు ప్రయాణికులకు ఏం చెప్పదలుచుకున్నారు, ఎట్లాంటి చర్యలు తీసుకోబోతున్నారు? డెఫినెట్గా అండి ఇది రియల్గా చాలా సంచలనాత్మకమైంది, ఒక అభద్రతా భావంగా గురయ్యే అవకాశం ఉండే సంఘటన. సో మామూలు పెట్రోలింగ్ ఉన్నప్పటికీ ఇంత పాశవికంగా ఒక కారు ఆగి ఉన్న కారుని వీళ్ళు నలుపక్కల బండరాలతో కొట్టడం చాలా సీరియస్ విషయం. అందుకనే ప్రతిష్టాత్మక తీసుకుని ఇటువంటి గ్యాంగ్స్ ఏమైతే ఉన్నాయో దాన్ని డీటెయిల్స్ ఆ యొక్క ట్రెండ్స్ తీసుకుని వెపన్స్ సహాయంతో ఈ పోలీస్ పెట్రోలింగ్ ఇంటెన్సిఫై చేస్తాం. ఇది అయితే పార్టీ గ్యాంగ్ అయితే మహారాష్ట్ర గ్యాంగు, కంప్లీట్ మహారాష్ట్ర. వాళ్ళందరూ కూడా మహారాష్ట్ర చెందిన ఔరంగాబాద్, బీడ్ జిల్లాకు సంబంధించిన వాళ్ళు. చూస్తున్నాం మొత్తంగా రాష్ట్రంలో ఈ విధమైనటువంటి దొంగతనం చాలా రోజుల తర్వాత జరగడం, దీన్ని సీరియస్గా తీసుకున్నటువంటి పోలీసులు అయితే ఈ యొక్క పార్టీ గ్యాంగ్కి సంబంధించినటువంటి దొంగతనాన్ని వెంటనే పసిగట్టడం, దానికి సంబంధించి వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్, అదేవిధంగా మల్టీజోన్ 2 ఐజీ సత్యనారాయణ సైతం కూడా పూర్తిగా దీని మీద దృష్టి పెట్టి వారిని ఎట్టకేలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి అక్కడ నుంచి కొట్టేసినటువంటి బంగారును కూడా ఇప్పటికే రికవర్ చేసినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో ఈ యొక్క ఇలాంటి డెకాటీ జరగకుండా, అంటే రహదారులపై జరిగే డెకాటీలు అనేది చాలా బీభత్సంగా చేస్తారు పార్టీ గ్యాంగ్. ఇలాంటివి జరగకుండా ఖచ్చితంగా పోలీసులను దగ్గరుంచి రాబోయే రోజుల్లో ఎలాంటి ప్రమాదాలు దొంగతనాలు జరగకుండా చూస్తామని చెప్పి కూడా మల్టీజోన్ ఐజీ సత్యనారాయణ చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా పెబ్బేరు జాతీయ రహదారిపై జరిగినటువంటి దొంగతనానికి సంబంధించినటువంటి అప్డేట్. కెమెరా పర్సన్ నాగేశ్వర శంకర్ గౌడ్, బిగ్ టీవీ, వనపర్తి.